ఈరోజు మన రెసిపీ వచ్చేసి నల్లేరు కాడల పచ్చడి అండి. ఇందులో కాల్షియం ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఎదిగే పిల్లలకు కూడా ఇది పెడితే చాలా మంచిదండి. బోన్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఈ పచ్చడి వాడడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. మహిళలు డెలివరీ అయిన తర్వాత కూడా వీక్ అవుతారు కదా, ఈ పచ్చడి పెడితే వాళ్ళు కూడా తొందరగా క్యూర్ అవుతారండి. ఇది మనం కట్ చేసి చూస్తే ఎముకల్లానే ఉంటాయండి. ఈ పచ్చడి అనేది చాలా మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది మనము చేతికి ఆయిల్ పెట్టుకొని దీన్ని ఇలా నారను తీసేసుకోవాలండి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. నూనె పెట్టకపోతే చెయ్యి మొత్తం దురద పెడుతుందండి, మంట కూడా పెడుతుంది. కాబట్టి నూనె రుద్దుకొని మనం దీన్ని ఇలా పొట్టు తీసేసుకోవాలండి. మొత్తము ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అన్నీ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగానే దీన్ని మనము ఎండబెట్టుకొని పొడి రూపంలోనైనా మనము కర్రీలలో వేసుకుంటే చాలా మంచిదండి. ఇది ఊళ్ళల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఇది మనము ఎక్కడ పెట్టినా ఈ చెట్టు ఈజీగా పెరిగిపోతుందండి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా నార తీసి పక్కన పెట్టాను చూడండి. కానీ చేతికి మాత్రము నూనె పెట్టుకొని దీన్ని కట్ చేయాలి, లేకపోతే చెయ్యంతా మంట పుడుతుంది, దురద పెడుతుంది. దీన్ని దొడ్డుప్పేసి 1కి 2 సార్లు బాగా కడుక్కోవాలండి. ఆ జిగురు అనేది వెళ్ళిపోతుంది. బాగా పిసుక్కుంటూ దీన్ని బాగా కడగాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిసుక్కుంటూ బాగా కడుక్కోవాలి. ఈ జిగురు అనేది దానికి ఏమన్నా ఉంటే ఆ దురద అనేది ఆ వాటర్లో వెళ్ళిపోతుంది. దొడ్డుప్పేసే కడుక్కోవాలండి. చూస్తున్నారు కదా, ఇది ఇలా పక్క పెట్టుకొని ఆ వాటర్ చూడండి ఎలా వచ్చిందో, ఆ జిగురు అనేది ఆ వాటర్లో వచ్చేసింది. ఇప్పుడు ఆ వాటర్ పారబోసుకొని ఇంకొకసారి కూడా కడుక్కోవాలండి. ఇది వారానికి ఒకసారన్నా 15 రోజులకు ఒకసారన్నా తింటే మనం కాల్షియం ట్యాబ్లెట్స్ కూడా వాడాల్సిన అవసరం లేదండి. ఇదే చాలా కాల్షియం ఉంటుంది కాబట్టి ఇలా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 స్పూను ధనియాలు, 2 స్పూన్ల పల్లీలు, అలాగే 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, ఇవి వేయించుకోవాలండి. మంచిగా ఇది పచ్చడిలో వేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇందులో పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనము ఈ ధనియాలు, పల్లీలు, నువ్వులు వేసుకున్నాం కదా, కొంచెము కారం ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోనే 3 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలండి. ఒకసారి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 10-15 పచ్చిమిర్చి ముక్కలను కూడా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం కారంగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు మనము నల్లేరు కాడలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇవి వేసి బాగా కలుపుకోవాలండి. మధ్యలో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి నల్లేరు కాడలు అనేది కొంచెం ఉడకాలి. అప్పుడు ఇందులో జిగురు కూడా తగ్గిపోతుంది. మళ్ళీ ఇప్పుడు నల్లేరు కాడలు కట్ చేస్తేనే దురద పెడుతుంది, మరి వండితే దురద ఉండదా అనుకుంటారేమో, కానీ ఇది మనము ఉడికించుకుంటున్నాం కదా నూనెలో, ఆ జిగురు అనేది ఉండదు. ఈ విధంగా బాగా మధ్య మధ్యలో కలిపేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గించుకున్నాము. 5 నిమిషాల తర్వాత ఇంకో ఈ విధంగా అయింది. ఇంకొంచెము దీన్ని మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలను వేసుకోవాలండి. ఇది కొంచెం పులుపుకు బాగుంటుంది. అలాగే గుప్పెడంతా కొత్తిమీర, అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఒకసారి దీన్ని కలుపుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాలు టమాటా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకొని మగ్గించుకుందామండి.
మధ్య మధ్యలో కలుపుకోవాలండి. కొంచెం నల్లేరు కాడలు అనేది కలర్ చేంజ్ కావాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత టమాటా అంతా ఉడికిపోయిందండి. నల్లేరు కాడలు కూడా కలర్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇందులో వేసేసుకోవాలి. వాటర్ వేయకుండా ఉత్తి చింతపండును మాత్రమే ఇక్కడ వేసుకోవాలి. 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఆ వేడికే చింతపండు మగ్గిపోతుంది. ఇప్పుడు 10-12 వెల్లుల్లి రేకులను కూడా ఇందులో వేసేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. ఈ విధంగా చల్లార్చేసుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారిపోయిందండి. దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో కొంచెము కల్లుప్పు వేసుకొని దీన్ని మిక్సీ పట్టేసేసుకుందాము. ఇంకో మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా అయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము దీంట్లోకి తాలింపు వేసేసుకుందామండి. ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. వారానికి కాకపోతే కనీసం 15 రోజులకు ఒకసారైనా తినాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు, అలాగే కచ్చాపచ్చిగా దంచుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాలి. ఇలా కలుపుకున్నాక 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకోవాలండి. ఒకసారి వీటిని కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. ఒక ఉల్లిపాయని ఇందులో కట్ చేసి వేసుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. వీటిని అన్నిటినీ బాగా కలుపుకొని మనము గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిని ఇందులో వేసుకొని పచ్చడిని అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకున్నాక దీన్ని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలండి. అంతే అండి, నల్లేరు కాడాల పచ్చడి రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఇది అందరూ తినొచ్చండి. కాల్షియము, ఫైబరు ఎక్కువ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.